వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలకపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేసి ధర్నాకు దిగిన అఖిల భారత విద్యార్థి సమైక్య యువజన సమైక్య నాగర్ కర్నూలు జిల్లా సమితి, AISF నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, AIYF నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దేశముని ఆంజనేయులు మాట్లాడుతూ, ఇతర దేశాలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే, ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ దేశంలో యువకులని ఏ విధంగా శిక్షిస్తారో అదే విధంగా మన దేశంలో కూడా శిక్షించాలి అని, ఈ ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులకు అనుకూలంగా సపోర్ట్ చేయడం జరుగుతుందని, అందుకే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలి అన్నారు. మొన్న కలకత్తాలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని మానభంగం చేసి చంపారు. ఆమెను ఎక్కడ ఉంటే చేయలేదో ఆమె వర్క్ ప్లేస్లో చేశారు. పీజీ అంటేనే చాలా పని ఉంటుంది. ఒక్కోసారి కంటిన్యూగా 36 గంటలు డ్యూటీ కూడా ఉంటుంది. ఆమెను ఎంత దారుణంగా రేప్ చేసి చంపారో పోస్ట్ మార్టం రిపోర్ట్లో చదివితే తెలుస్తుంది. ఆమె 2 కాళ్ళు 90 డిగ్రీలు అటు ఇటు లాగేస్తారు. ఆ పని చేయడానికి కనీసం 2 కావాలి. స్కాల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కళ్ళద్దాలు పగిలి గాజు ముక్కలు కంట్లోకి వెళ్ళాయి. వెన్నెముక విరిగిపోయింది. ఇది కామవాచకం చేసినట్లు లేదు. అత్యాచారం దారుణంగా హింసించి పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన పూతకం రిపోర్ట్లో 150 సెమిన్ వీర్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఇది ఒక్కటి పని కాదు. ఖచ్చితంగా ఇంకొకరు 2-3 ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కడే దొరికాడు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం అతనికి వెంటనే వేరే పోస్టింగ్ ఇచ్చింది. ఒక్కడినే పట్టుకోవడం వల్ల కొంతమందిని సేవ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం స్పందించింది. డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు బతికించే డాక్టర్ని అదే హాస్పిటల్లోనే చిత్రహింసలు పెట్టి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి చంపారు. ఇదేనా స్వాతంత్ర భారతదేశంలో వచ్చి 78 సంవత్సరాలైన ఆడపిల్లలకు రక్షణ కల్పించలేనిది? స్వతంత్రం అందరూ మహిళా చట్టాలు అని వచ్చిన ఏం లాభం? మహిళలకు రక్షణ లేని చట్టాలు ఎందుకు? డాక్టర్ అమ్మాయి దేశంలో పుట్టాలి అంటే పుణ్యం చేసుకోవాలి అంటారు. కానీ మీరు ఇక్కడ పుట్టి కర్మ చేసుకున్నారు. తల్లి నిన్ను హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా ప్రభుత్వాలు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది పీజీ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే కలకత్తా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ఏరియాలో జరుగుతున్న ఒక అమ్మాయి మీద అఘాయిత్యము ఎంత దారుణంగా ఒరిగట్టిందంటే, ఈ యొక్క దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ, లాయర్లు కానీ అనేక మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలే ఆ ఒక్క అఘాయిత్యాలు చేస్తున్న వ్యక్తులకు దారాదత్తమై వాళ్ళకి వెన్నుపూసలాగా ఉండి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేదు. అంటే ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా మహిళల మీద జరుగుతుందో మన కళ్ళ కట్టినట్టు కలకత్తా విషయం మనకు తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే వ్యక్తి సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ ప్రాంతానికి, సిబిఐ అనే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా అనేక మంది యువకులు వచ్చి 1000 మంది యువకులు వచ్చి హాస్పిటల్ మీద దాడులు చేయడం జరిగింది. అంటే అక్కడున్న ప్రభుత్వము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భద్రత లేని పరిస్థితిలో ఉంటే యువకులు అమ్మాయికి న్యాయం చేయాలని ధర్నాలు, రాస్తారోకాలు చేస్తుంటే అక్కడున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యువకులు ఆ ఒక ధర్నాలో పాల్గొని ఆసుపత్రిని ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆగస్టు 15 నాడు మనకు 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మహిళలకు ఎలాంటి సహకారం లేదు. ఎందుకంటే ఈ విధంగా అత్యాచారాలు చేసి మానభంగాలు చేస్తుంటే అమ్మాయిలు ఏ విధంగా చదువుకోగలుగుతారు, ఏ విధంగా ఉద్యోగాలు చేయగలుగుతారని నిలదీసిన కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు, మహిళలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైతే చదువుకుంటారో
ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు కరెక్ట్గా నిర్వహిస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విషయంపై చొరవ తీసుకోకపోతే అనేక ఉద్యమాలు రేకొంటాయని ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో, అదేవిధంగా నల్లమల్ల ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా అనేక మంది విద్యార్థుల మీద చాలామంది అత్యాచారం చేయడం బలవంతంగా చేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో మున్ననూరు ప్రాంతమైనా సరే, కొల్లాపూర్ ప్రాంతమైనా సరే, ఇలాంటి కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా మాకు చెప్పడం జరిగింది. అన్న, మా దగ్గర కూడా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే ఈ విధంగా జరుగుతుంటే ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కలకత్తా ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆదర్శంగా తీసుకొని అనేక మంది అమ్మాయిలు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది నర్సులు రోడ్ల మీదకి వచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ధర్నాకి సహకరించిన హై స్కూల్ ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్ గారికి, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతతో ముగించుకోవడం జరుగుతుంది.